దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి ఈ విధంగా దేవుని మాట పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకనూ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని ఆయురారోగ్యాలతో దేవుడు దీవించును గాక. ఆమేన్. రండి దేవునికి వాక్యం అందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఏమి రాబోతున్నాయి, మన మీదకి ఏమి రాబోతున్నాయి, దేవుడు మన మీదకి ఏం పంపించాలనుకుంటున్నాడు, మేలా, కీడా, ఆశీర్వాదమా, నష్టమా, ఏం పంపించాలనుకుంటున్నాడు, దేన్ని మనకి ప్రాప్తింపచేయాలనుకుంటున్నాడు అని మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యాన్ని వింటే మనకు చాలా విషయాలు చక్కగా అర్థమవుతాయి. పరిశుద్ధ గ్రంథము నుంచి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచన మాట ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఏం రాబోతున్నాయి? అమ్మో మేమేం తప్పు చేసాం, దేవుడికి శాపం రాబోతున్నా, ఏం భయపడద్దు. మన మీదకి దేవుడు ఏమి తీసుకురాబోతున్నా అంటే, దీవెనలు నీ మీదకి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించునుగాక అని దేవుడు చెప్తున్నాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నా పిల్లలకి చెప్పయ్యా, ఇదిగో నేను వాళ్ళకి దీవెనలు ఇవ్వాలనుకుంటున్నాను, దీవెనలతో నింపాలనుకుంటున్నాను, దీవెనలతో వాళ్ళని మరి వర్ధిల్లింపచేయాలనుకుంటున్నాను, నా పిల్లలకి చెప్పని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినటువంటి మాట. ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తించునుగాక. నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తి. ఏం ప్రాప్తించబోతుందంటే దీవెనలు. ఈ రోజున దేవుడు ఎప్పుడు మనం దీవించాలని కోరుకుంటాడు. మరి ఎందుకు మనకి దీవెనలు రావట్లేదు? దీవించబడబోట కారణం ఏంటి? మేము ప్రార్థనకి వెళ్తున్నాం కదండి, మేము ఎన్నో దీవెనలు దేవుడికి అడుగుతున్నాం, మొరపెడుతున్నాం, కానీ ఆ దీవెనలు మాకు ఎందుకు రావట్లేదు? ఒక ఆమె అంటది, అయ్యా మరి దీవెనలు రావడం, ఇల్లు నేను సరైన వాస్తులు కట్టలేదంటారా అన్నట్టు ఒక ఆమె. అమ్మా, నువ్వు వాస్తులు కట్టకపోతే, ఇల్లు నువ్వు వాస్తులు కట్టకపోతే దేవుడు ఆశీర్వాదం దీవెన ఇవ్వలేనంత అసమర్థుడు కాదు. దేవునికి స్తోత్రం. మరి ఎందుకు రావట్లేదండి మాకు దీవెన? మేము ఎందుకు దీవించబడట్లేదు? దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అని మనం ఒక ఆలోచన చేస్తే, ఈ దీవెనలన్నీ మన మీదకి వచ్చి మనకి ప్రాప్తించాలంటే కొన్ని పనులు మనం చేయాలి. ప్రార్థనకి వెళ్తున్నాం మంచిదే, పాటలు పడుతున్నాం మంచిదే, కానీ మనం చేసిన పనులు కొన్ని ఉన్నాయి. ఆరాధనకి వెళ్ళి వచ్చిన తర్వాత మనం చేయవలసిన పనులు ఏంటి అని మనం పరిశీలన చేస్తే ఒక 2-3 విషయాలు చెప్తాను. ఈ దీవెనలన్నీ మనకు ప్రాప్తించాలంటే మొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచన మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే విని దాన్ని చదివి దాన్ని ఎవరైతే గైకుంటారో వారికి తప్పక ఈ దీవెనలన్నీ ప్రాప్తించునుగాక. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని బిడ్డలు గమనించారు, ఒక చిన్న లాజిక్ మీరు మర్చిపోతున్నారు. మీరు మందిరానికి వస్తున్నారు కానీ ఎందుకు దీవించబట్టలేదంటే, ఏ ఒక్క వాక్యాన్ని అయితే మీరు పునరుద్ధానపు రోజు దేవుని సేవకుడి ద్వారా వింటున్నారో వాక్యం విని మీరు మర్చిపోతున్నారు. వాక్యం చెప్తుంది, నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని ఎలా కూడా ఉంది. ప్రకటన గ్రంథంలో ఏమందంటే, ఈ వాక్యాన్ని విని దాన్ని గాయకొని ఎవరైతే దాని కొరకు జీవిస్తారో వారు ధన్యులు, వారు దీవించబడతారు, వారికి దీవులని ప్రాప్తించబడతాయని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున దీవులు మనకు ప్రాప్తించబడాలంటే మొదటిగా మనకు ఉండవలసిన అనుభవం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, వినటం కాదు దాన్ని చక్కగా చదవాలి, చదవటమే కాదు దాన్ని అనుసరించి నడవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. రెండవది, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3వ వచన మాట ఏంటంటే, ఏ విషయంలో కూడా మీ హృదయములు జంకనీయకూడదు, బెదరనివ్వకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ దీవెనలు మన మీదకి ప్రాప్తింపచేయాలంటే రెండవది మనకున్న అనుభవం ఏంటంటే, 20వ వచనం ద్వితీయోపదేశం 20వ అధ్యాయం 3వ వచన మాట ఏంటంటే, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎట్టి పరిస్థితుల్లో మన హృదయాల్ని జంకనివ్వకూడదు, జడవనివ్వకూడదు, బెదరనివ్వకూడదు. అలా ధైర్యంగా ఉండు, ఈ దీవెనలు నీకు మీదకి వచ్చి నీకు ప్రాప్తించబోతున్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆఖరి ఇంకో మాట చెప్పన, ఈ దీవెనలన్నీ మనకు ప్రాప్తించబడాలంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం వచ్చిన మాట ఏంటంటే, నిరీక్షణ కలిగి నిలకడగా ఉండాలి. మూడవది, ఈ దీవులన్నీ దేవుడు మనకు ప్రాప్తించాలంటే మూడవది మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? నిరీక్షణ కలిగి ఉండాలి, నిలకడగా ఉండాలి. నిరీక్షణ కలిగి నిలకడగా ఉండాలి. కొంతమందికి నిరీక్షణ ఉండదు,
నిలకడ ఉండదు, స్థిరం ఉండదు. అందుకే ఖచ్చితంగా దేవుడు చెప్తున్న వాక్యం ద్వారా, వాక్యం వింటున్న దేవుని బిడ్డ మీరు గమనించండి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండండి. దేవుడి కొరకు నిలకడగా బ్రతకండి. దేవుని ప్రేమలో నిలకడగా ఉండండి. ఇవన్నీ మీ మీదకి వచ్చి మీకు ప్రాప్తించును గాక. ఈ దీవులన్నీ మీకు ప్రాప్తించును గాక. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఈ దీవులు మనకు ప్రాప్తింప చేయాలంటే వాక్యాన్ని చదవాలి, చదివిన ప్రకారం వినాలి, చదవాలి, దాని ప్రకారం మనం గైకొని నడవాలి. అప్పుడు దీవులు మనకు వస్తాయి. రెండవది, మన హృదయాల్ని బెదరనీయకూడదు, జంకనీయకుండా ధైర్యంగా ఉందాం. మూడవది, నిరీక్షణ కలిగి దేవుని కొరకు నిలకడగా ఉందాం. ఈ దీవులు మన యొద్దకు వచ్చి ప్రాప్తించి దీవించును గాక. దేవుడి మాట దీవించును గాక. తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, నీ స్తోత్రం. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. ఈరోజు మా పిల్లలతో మీరు మాట్లాడారు. ఈ దీవులు నీకు ప్రాప్తించబోతున్నాయి అంటున్నారు ప్రభా. ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం మా పిల్లల మీదకి, నాయన కుటుంబాల మీదకి, వారి తలల మీదకి కుంపాలుగా కుమ్మరించును గాక. మా పిల్లలు దీవించబడాలి, ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. అట్టి కృపతో నింపి నీ నామానికి మాత్రం మేము తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.